మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అందరికీ వందనాలు. మరే కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము నూతన హృదయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలను మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ నూతన హృదయమును మీకు ఇచ్చేదని అంటున్నాడు. ఇక్కడ లేఖనాలను పరిశీలించినట్లయితే ఇర్మియా చెప్తూ ఉన్నాడు, హృదయం గురించి అది ఘోరమైన వ్యాధి కలది అని అంటున్నాడు. అంటే హృదయానికి జబ్బు చేసింది, వ్యాధి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ హృదయం అనేది చాలా ముఖ్యం. ప్రభారు సామెత గ్రంథాలు అంటారు, హృదయంలో నుండి జీవధారలు బయలుదేరున అంటున్నాడు. జీవధారలు. అలాంటి హృదయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మనం ఏదైనా ఒక విషయము మనం చూసినప్పుడు కానీ గట్టిగా తీక్షణతో సివియర్గా లేకపోతే తీవ్రంగా విన్నప్పుడు కానీ కొన్ని విషయాలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. ఫస్ట్ జరిగే క్రియ ఏంటంటే హృదయానికి హత్తుకుంటాయి. అవి చెడు కావచ్చు, మంచి కావచ్చు. మనం ఏ దృష్టితో ఆలోచిస్తే ఆ విధానం మనకి టచ్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయము అనే ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు ఇక్కడ. అందుకనే భక్తుడు యెహెజ్కేలు అంటూ ఉన్నాడు, రాతి గుండె అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? రాతి గుండె అంటే ఘోరమైన వ్యాధితో ఉండటమే కాకుండా గుండె రాతిది అయిపోయింది. నీ గుండె రాతిదిరా అని అంటాం ఒక్కొక్కసారి. అంటే ఏంది అర్థం? మనం ఏది చెప్పినా అది చేయరు. వాళ్ళు ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. దాని మీద స్టిక్ అయిపోయి ఉంటారు. అలాంటి రాతి గుండె ఉండకూడదు. హృదయాన్ని తెరచే స్వభావం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ వాక్యాన్ని వింటారు కానీ హృదయాన్ని తెరవరు. జస్ట్ చెవులతో వింటారు, ఈ చెవుల్లో నుండి ఈ చెవుల నుండి పోతుంది అంతే. హృదయాన్ని తెరిచినప్పుడు వాక్యము మన హృదయంలోకి వెళ్ళి ఆ వాక్యము ఫలిస్తుంది, కార్యం జరిగిస్తుంది. వాక్యమే ఎంత గొప్పదో మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, రెండొంచుగల ఖడ్గం అని అంటాడు. అది హృదయం యొక్క తలంపులను దూరుచు కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుతుంది అంటున్నాడు. అంటే వాక్యము మనిషిని నిలువెల్లా తన జీవితాన్ని మార్చి వేస్తుంది. వాక్యానికి అంత పవర్ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యం వింటున్నప్పుడు మన హృదయాన్ని తెరవాలి. బైబిల్లో చూస్తాం, కొత్త నిబంధనలో లుదియా అనే స్త్రీ పౌలు శీల అక్కడికి వాక్యం చెప్తా ఉన్నప్పుడు, పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లుదియా అనే స్త్రీ ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకునేదంట. ఆమె హృదయం తెరచింది. ఆ వాక్యము విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడ్డాది. ఆమె వెంటనే మారు మనసు పొందింది, ప్రభువుని నమ్ముకుంది. తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు, వెంటనే నమ్ముకున్నారు. హృదయం తెరిస్తేనే ఆ కార్యాలు జరుగుతాయి. గొప్ప కార్యాలు జరిగినాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ రాతి గుండె మనలో ఉండొద్దు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నూతన హృదయమును నూతన స్వభావం ఇస్తానంటున్నాడు. అంతేకాదు మాంసపు గుండెను నీకు ఇస్తానంటున్నాడు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని అంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు దేవుడు? మాంసపు గుండెను. అంటే మాంసం మెత్తగా ఉంటుంది, గుండె మెత్తగానే ఉంటుంది మామూలుగా ఫిజికల్గా చూస్తే. కానీ మనం ఏం చేస్తాం? ఆ గుండెని రాతి గుండె చేసేసుకుంటాం. అనేక మంది వాక్యం చెప్తా ఉంటాం కానీ రాతి గుండె చేసేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా ఉండదు. హృదయాన్ని తెరవాలి. అంతేకాదు దేవుడు ఇక్కడ, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. అంతేకాదు 28వ వచనం, నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుణ్ణి యందును అంటున్నాడు. అంతేకాదు 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అన్ని జనుల్లో కరువును గూర్చిన నింద మీరేక ఉండున్నట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను అని అంటున్నాడు. ఇవన్నీ కూడా మనకి సమృద్ధిని ఇస్తానికి దేవుడు సిద్ధపడ్డాడు. అందుకని కాబట్టి నీ యొక్క రాతి గుండెను వదిలించుకుని మెత్తని హృదయంతో లేకపోతే నూతన స్వభావంతో నూతనమైన హృదయంతో నువ్వు ఉండాలి. అది నేను నీకు ఇస్తానంటున్నాడు. మనం తెచ్చుకోవటం కాదు, దేవుడే ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏంది? ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మన హృదయంలో ఉంచుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది రాతి గుండి చేసుకోవటం వల్ల అటు కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతున్నారు. కొంతమంది వారు ఆలోచించిందే కరెక్ట్ అనుకుంటారు, వారు నడిచిన మార్గమే కరెక్ట్ అంటారు. ఇది చాలా చెడ్డదండి. ఇట్లా ఆలోచించవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని మాటలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి, దేవుడు మనకి ఏం బోధించాడు, ఈ విషయాల్ని మన మనసులోకి తెచ్చుకుని మన హృదయాన్ని తెరవాలి. అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే
హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి అంట. అంతేకాదు మనల్ని జీవితాలను అపవిత్రపరిచేది కూడా హృదయంలో నుండే వస్తుంది. హృదయంలో నుండి దురాలోచనలు, వేశ్యాగమనములను, నరహత్యలను, ఇంకా చెడ్డ కార్యాలన్నీ కూడా హృదయంలో నుండే వస్తాయి అంట. కాబట్టి అది ఘోరమైన వ్యాధితో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన హృదయాన్ని దేవునితో నింపుకున్నట్లయితే, మన హృదయం అనే ఈ గదులు ఏవైతే ఉంటాయి వీటన్నిటిని దేవునితో నింపాలి. అనేక మంది ఆ హృదయపు గదుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ నింపేస్తున్నారు. దేవునికి స్థలము లేదు హృదయంలో. మనిషి ఈ లోకంలో ఉన్న విషయాలు, చెడు కార్యక్రమాలు, చెడు విషయాలు, చెడ్డ విషయాలు అన్నీ కూడా హృదయానికి నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వీటన్నిటిని తొలగించేసేయాలి. వీటన్నిటిని విడుదల పొందటానికి మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఈ చెడు అన్నిటిని తొలగించి దేవుడు మరి మెత్తని మాంసపు గుండెనిచ్చి, మంచి నూతన హృదయాన్ని ఇచ్చి, నూతన స్వభావాన్ని ఇచ్చి మన హృదయాన్ని దేవునితో నింపుతాడు. ప్రియులారా, దేవుని సన్నిధితో నింపుతాడు. దేవుని కృప కనికరంతో ఆయన మంచి విషయాల్ని మన హృదయంలో నింపుతాడు. కాబట్టి ఆ రీతిగా మరి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి హృదయంతో, నూతనమైన క్రియలతో మనం ముందుకెళ్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభువా, అయ్యా ఇదిగో మరి నూతన హృదయాన్ని మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, మీకు వందనాలయ్యా. ఆ రీతిగా మెత్తని రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని చెప్పారు. అవును ప్రభా, అనేక విషయాల్లో మేము రాతి గుండె చేసుకుని ఉంటే క్షమించండి. మా హృదయం తెరవాలి ప్రభువా వాక్యానికి. ఆయన సహాయం చేయండి. ఆ రీతిగా మా ప్రియుల బిడ్డలందరూ దీవించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన హృదయాన్ని కలిగి ఉండి మంచి విషయాల్లో ముందుకు కొనసాగటానికి ప్రతి బిడ్డను ప్రేరేపించి సహాయం చేయమని, ప్రతి వారిని కూడా మీ రాజ్యానికి సిద్ధపాటు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరమనుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పటి తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరం కూడా దీవించి ఆశ్రయించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.